పాండవులు అక్కడి నుంచి ఏకచక్రపురానికి వెళ్ళారు. ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుల ఇంట్లో తలదాచుకున్నారు. వీళ్ళు రోజు భిక్షాటనకి వెళ్తున్నారు సోదరులందరూ కలిసి. ఆ భిక్ష తీసుకొచ్చి తల్లి కుంతీదేవికి ఇస్తారు. ఆ భిక్షలో కొంత భాగం తీసి అతిథులు అభ్యాగతుల కోసం ఉంచుతుంది. దాన్ని సగభాగాలుగా చేసి ఆ పెద్ద భాగాన్ని భీమసేనుడికి, మిగిలినటువంటి భాగాన్ని వీళ్ళందరూ కుంతీదేవి ఈ మిగిలిన నలుగురు సోదరులు తింటారనమాట. ఆ విధంగా వాళ్ళు నియమం చేసుకొని జీవిస్తూ ఉంటే ఒకరోజు ఆ బ్రాహ్మణుడి ఇంట్లో నుంచి ఏడుపులు, దుఃఖంతో కూడినటువంటి మాటలు వినిపించాయి. పాపం వీళ్ళకి ఏం కష్టం వచ్చిందో తెలుసుకుందామని చెప్పేసి కుంతీదేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా, ఏం కష్టం వచ్చింది మీకు చెప్పండి నాకు అంటుంది. అంటే ఏం లేదమ్మా, ఈ రాజ్యానికి బకాసురుడు అనేటువంటి రాక్షసుడి పీడ ఒకటి తగిలింది. వాడు జనాల్ని ఇష్టం వచ్చినట్టుగా చంపుతుంటుంటే అందరం కలిసి ఒక నియమం చేశాం. రోజు నీకు ఒక బండెడు ఆహారము, కూరలు, పప్పు దినుసులు, దాంతోపాటు ఒక మనిషిని నీకు ఆహారంగా పంపిస్తాం. ఆ ప్రకారంగా రాజ్యంలో రోజుకొక ఇంటి నుంచి వాడికి ఆహారంగా వెళ్ళాలన్నమాట. అదే నియమం. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆ బ్రాహ్మణుడి యొక్క కుమారుడు వంతు వచ్చింది. అతను వెళ్ళాలి. కుమారుణ్ణి ఎట్లా పంపించాలి అని తల్లి ఏడుస్తుంది. కుమారుణ్ణి ఎట్లా విడిచిపెట్టాలి అని తండ్రి ఏడుస్తున్నాడు. ఏడవడే కాకుండా తండ్రి ఉండి, నేను వెళ్తాను ఆ బకాసుడికి ఆహారంగా అన్నాడు. వద్దు మీరు వెళ్ళొద్దు, నేను వెళ్తాను అంటుంది తల్లి. మరి కుమార్తె కూడా నేను వెళ్తాను అంటాడు. ఇట్లా ఒకళ్ళొకళ్ళు నేను వెళ్తాను అని దుఃఖంతో, ఏడుపుతో మాటలు మాట్లాడుకుంటూ ఉంటే కుంతీదేవి వెళ్ళి ఆ విషయం అంతా తెలుసుకున్న తర్వాత, అమ్మ నీకు ఒక కుమారుడే, నాకు 5 కుమారులు ఉన్నారు, వాళ్ళల్లో ఒకడిని బకాసుడికి ఆహారంగా పంపిస్తాను అంది. అయ్యో వద్దు తల్లి, మీరు మా అతిథులుగా ఉన్నారు, మీ ఇంటి అబ్బాయిని అక్కడికి పంపిస్తే ఆ పాపం మాకు చుట్టుకుంటుంది అంటారు. అంటే అట్లా కాదమ్మా, నా కొడుకున్నాడు భీమసేనుడు, వాడు మహాబలవంతుడు, మరి వాడు వెళ్ళి ఆ బకాసురుడిని సంహరించి వస్తాడు, మీరేమీ బాధపడబాకండి అని చెప్పింది. సరే, భీమసేనుడు ఈ బకాసురుడిని సంహరించడానికి శుభ్రంగా భోజనం చేశాడు. ఒక బండి నిండా అన్నము, దాని నిండా పప్పులు, కూరలు, ఊరగాయలు, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు, వీటన్నిటిని తీసుకుని ఆ బకాసురుడు ఉండే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడంతా మాంసం కంపు కొడతా ఉంది. శవాలు, పుర్రెలు, ఎముకలు, బీభత్సమైనటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాడు భీమసేనుడు. సరే, ఇంకా ఈ బకాసురుడు రాలేదని చెప్పేసి తను ఆచమనం చేసి ఆ బండిలో ఉండేటువంటి అన్నాన్ని తినడం మొదలెట్టాడు భీమసేనుడు. ఈ లోపల బకాసురుడు పెద్దగా కేకలు వేసుకుంటూ, రంకెలు వేసుకుంటూ, ఎవడ్రా వాడు నాకు ఇచ్చినటువంటి ఆహారాన్ని తింటున్నాడు, ఆలస్యంగా వచ్చిందే కాకుండా ఇంత అపరాధం చేస్తాడా, ఏం ఒళ్ళు కొవ్వెక్కిందా, చూడు నిన్ను ఎట్లా చంపేస్తాను అని చెప్పేసి పెద్దగా కేకలు పెట్టుకుంటూ వచ్చాడు. భీమసేనుడు తినడం ఆపేసి వాడితో యుద్ధానికి తలపడ్డాడు. వాడు రాక్షసుడు, భీమసేనుడికి రాక్షసమైనటువంటి బలం కూడా ఉన్నది. ఇద్దరు హోరీ ముష్టి ఒకళ్ళనొకళ్ళు గుద్దుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు బాగా హింసించుకున్నారు, ఒకళ్ళు పట్టుకున్నారు, వాడి కాళ్ళు వీడి కాళ్ళు పెనవేసుకుని మల్ల యుద్ధం చేశారు. ఇట్లా ఘోరమైనటువంటి యుద్ధం చేసిన తర్వాత బకాసురుణ్ణి చంపేస్తాడు భీమసేనుడు. చంపేసి ఆ శవాన్ని తీసుకొచ్చి ఆ రాజ్యం వాకిట్లో పడేశాడు. ఇక నుంచి ఈ ఏకచక్రపురం వాసులకి ఈ రాక్షసుడి పీడ ఉండదు అని చెప్పేసి ఆ విధంగా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు 2 రాక్షసుల్ని భీమసేనుడు సంహరించటము జరిగిందన్నమాట. మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి.
నమస్తే.